ఆ పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. నాకు ఇవ్వాలనే ఉంది బాబు. కానీ నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు. నీకు సతాయించడం నాకేమన్నా షోక? నాకు అలా డబ్బులు రాగానే పైసలు నీకు తెచ్చేస్తా. ఉంటా బాబు. అవునన్నా, నువ్వు చెప్పినట్టే చెప్పి ఫోన్ కట్ చేసి ఎన్ఎస్సీ గాడు. 4 ఏళ్ళ నుంచి వింటున్నాను రా ఆయన మాటలు. ఆయన డబ్బులు ఇప్పుడు నువ్వు ఫోన్ చేయడం మానవు కదరా. మన కోసమే కదరా మన పిల్లలకైతే అమ్మ నాన్న పాలసీ కట్టింది. వచ్చే 45,000 ఎవరికి సరిపోతాయిరా? వచ్చేది ఎంతో కొంత అయినా దేనికో దానికి హెల్ప్ అవుతాయని మన అమ్మ నాన్న ఉద్దేశం రా. ఇప్పుడు నీతో నాకు సొల్లేందుకు లేదా అని బయటకు వెళ్తున్నా. అరే కాస్త తినేసి వెళ్ళరా. బయట హోటల్ పెట్టింది ఎందుకురా? ఈగలు దొరుకోవడానికి. అలాంటి వాడు వస్తాడనే కదా బయటికి వెళ్ళి ఏదో ఒకటి మిగతాలే. ఎవడు నువ్వు? నేను ఏమన్నా ఫ్రెండ్ అనుకున్నా? సారీ సార్, మా ఫ్రెండ్ ఒకటి డైలీ ఇదే దారి వెళ్తుంటాడు, మా ఫ్రెండ్ అనుకున్నాను. అయితే ఎవడికి పడితే వాడికి దారిని పోయి వాడికి ఏడికి పోయి ఏం రావే అంట? సారీ చెప్పాను కదా సార్. సరే సరే. అరే మళ్ళీ ఎందుకు వచ్చావురా? నీకు నిన్న ఇవ్వాల్సిన 2,000 ఇచ్చేదాకా నువ్వెవరో నేనెవరు అన్నావుగా. ఇందాక గుర్తుపట్టనట్టు తెగ బిల్డప్ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను. సరే ఇప్పుడు ఏంది, వస్తావా రావా? ఏం సిగ్గులేదు అనుకున్నావు ఏం నేంట రావడానికి? సరే కానీ వెళ్ళేదారిలో టీ తాగుదాం అనుకున్నా. చీప్గా టీ తాగడానికి వస్తాను అనుకున్నావా? నీ ఎంట నేను రాను. సరే ముందు టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఇద్దరం కలిసి టిఫిన్ చేసిన తర్వాత టీ తాగుదాం అనుకున్నాను. రాకపోతే పో, నీ అంత టిఫిన్ కూడా నేనే తింటా. సరే సరే వెళ్దాంపా. సరే కానీ వెళ్ళేదారిలో ఒక్క సిగరెట్ ఇప్పిరా. సరేరా. కానీ ముందే చెప్తున్నా, నాతో ₹1 లేవు చూడు. సరేరా, మొత్తం నేను చూసుకుంటా. వెళ్దామా? సరే సరే, నా ముఖం చూస్తాం రా. నా ముఖంలో ఏమైనా కరీనా కపూర్ కనిపిస్తుందా? సరే పద నడు, తీ బండిది. ఏమైందిరా ఇంకా రాలే? వచ్చింది. ఇవాళ చట్నీ సూపర్ ఉంది బావా. ఇంకో ప్లేట్ ఇవ్వమా? దానికి నా పర్మిషన్ ఎందుకురా? కానీ అన్నా ఇంకో ప్లేట్ బా. ఇవాళ చట్నీ సూపర్ ఉందన్నా. సఖీ హోటల్ మజాక. రే నేను చేయి కడుక్కుని వస్తా, నువ్వు కానీ. తర్వాత మా డాడీని అడిగి తెచ్చిస్తాం. మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేస్తా కదా. ఏమైంది అంకుల్? ఏంటి ప్రాబ్లం? చూడు తమ్ముడు, ప్లేట్ ఇచ్చి డబ్బులు తిని డబ్బులు లేవంటుంది. పర్లేదు అంకుల్, నేను ఇస్తాలే. అయ్యో మీరెవరో నాకు తెలియదు కాండి. నాకు పర్లేదండి, నేను ఇస్తాలే, మీరు వెళ్ళండి. ఏంటి తమ్ముడు, డబ్బులు లేవా? కరెక్ట్గా చెప్పావన్నా, నిజంగానే లేవు. ఒక పని, అదిగో అక్కడ కూర్చొని పందిలో తింటున్నాడు చూడు, అటు నా ఫ్రెండే, డబ్బులు అడిగి అడుగుతాడు. ఓకే ఓకే, తినేసి వచ్చేయి.
వస్తా మరి. హలో తమ్మి పైసలు. అన్న వాడు ఇయ్యలే. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? అవును మేడం, ఫాలో అవుతున్నాను. ఏంటి లవ్వా? చచ్చా, లవ్ కాదు, డైరెక్ట్ పెళ్ళి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. వాట్? వాట్ ఏంది బూట్ ఏంది, నీ అడ్రస్ చెప్పా. నేను చెప్పా, ఎందుకు? ఫోన్ కనీసం ఫోన్ నెంబర్ అన్నా ఇవ్వు. నాకు వద్దు, నేను ఇవ్వను. నేను ఫోన్ నెంబర్ ఇస్తానని చెప్పలేదే. ఏ దొంగి, డైరెక్ట్గా నా నెంబర్ అడుగుతున్నావు కదా, సరే చెప్తా రాసుకో. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది నువ్వు విన్నది 100% కరెక్ట్. పెళ్లి చేసుకుందామా? నువ్వు అంటే లేచిపోదు. బాబోయ్, నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు, నన్ను వదిలే. అవును, నువ్వంటే నాకు పిచ్చే. ఏదైనా లవ్ హాస్పిటల్ అడ్రస్ ఉంటే చెప్పు, అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోతా. కానీ నిన్ను మాత్రం వదలా. అరే మావా, ఎటు వెళ్ళావురా? సారీ మామ, నీకోసం డబ్బులు తీయడానికి వెళ్ళాను రా. అబద్ధం మావా, ఎవరో పోరి కనిపించింది, ఆ పోరి వెనకాల వెళ్ళుంటావు. సారీ రా, దా ఎక్కెళ్దాం. ఏరా, బాగా ఇబ్బంది పెట్టేసేట్టున్నాను రా నీకు. ఏమైనా అన్నయ్య? నిన్న ఒక అమ్మాయిని చూశాను రా, అందంగా ఉంటాను. కొంపేసి అలా మెల్లగా మాట్లాడతావేంట్రా? తను వెనక ఊ అంటే తన మెడలో తాళి కట్టి నీ కొద్దిగా మన ఇంటికి తీసుకొచ్చేస్తా. వాము అంత నచ్చిందంటే ఆ అమ్మాయి ఎక్కడున్నా నేను లవ్ చేసేదాకా వదలవు. నీకు నేను చిన్నప్పుడు చూస్తూనే ఉన్నా కదన్నా. సరేలే కానీ ఆ ఎల్ఐసి గడికి ఫోన్ చేసావా? రోజు చెప్పేదే, అరిగిపోయిన సిడీ లాగా రేపు మాపు అంటూనే ఉన్నాడు. ఒకసారి అడిగి ఫోన్ చేయి. ఇప్పుడు వద్దులే అన్నయ్య, తాగేసి పడుకుని ఉంటాడులే ఇక్కడ. ముందు ఫోన్ చేయరా. ఇవాళ అయిపోయాడు చేతిలో దెబ్బకి. ఇదిగోనే. హలో. రే ఎల్ఐసి మావా. ఏ బాబు తాగావా? అట్లా మాట్లాడుతున్నావు. రే నీ అబ్బా, నేను మందల వాటిలో నీ మంచోండ్రా ఎల్ఐసి మామ. నీలా రాత్రి పగలు తేడా లేకుండా తాగే తాగుబోతున్నాయని కానరా నేను. బాబు మీ తమ్మునికి ఫోన్ ముందు. ఏ ఎందుకు? రేపిస్తా ఎల్లుండిస్తా అని సొల్లు కబుర్లు చెప్పడానికా? రే ఎల్ఐసి మామ, నీకు 45,000 ఇవ్వడానికి రావట్లేదు, నీ కూతురికి పెళ్ళిలా చేస్తావురా? బాబు నా కూతురు పెళ్ళి నేను ఎట్లన్నా చేసుకుంటా, నీకెందుకు? నువ్వు చెయ్యవు, పైసలు ఇయ్యవు, కానీ వరకట్నంలాగా వధువు కట్నం కింద నేనే పైసలు ఇచ్చాను అనుకుంటా. నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేసి. ఏం మాట్లాడుతున్నారా బాబు నువ్వు అట్లాంటి మాట? నిజం మాట్లాడుతున్నా ఎల్ఐసి మామ. మాట మాటకు ఎల్ఐసి మామ నాకు గుండెలో కూర్చున్నట్టు అవుతున్నది. అట్లాంటి మాటలు మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. నీకెలా అనిపిస్తే నాకేంది, కానీ ముందు పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. హలో 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 వినబడతలేదు బాబు. హలో వినబడతలేదు. అబ్బా కట్ చేశాడ్రా. పోయి వాడి కూతురు చేస్తా అని వాడితో అలా అన్నావేంటి అన్నయ్య? ఏదో అలా నోటికి వచ్చేసిందిరా. అయినా నేనేమన్నా వాడి కూతుర్ని చూసి మరి ఆ మాట అన్నానా ఏంది?
ఆడి కూతురున్న సంగతి గుర్తుకొచ్చే మాట అన్నా అంతే. ఇంకా నయ్యం, ఎప్పుడైనా చూసి ఇష్టపడి అలా అన్నామేమో అనుకున్నారా అన్నయ్య? సరే సర్లే కానీ టైం అయిపోయింది, పడుకో. ఏంటి అంకుల్ స్పెషల్? ఏం లేదు, మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అందుకే అవునా? వెళ్దామని వచ్చింది. ఓ కంగ్రాట్స్ బాబాయ్ గారు, సంయుక్తకి MBBS లో సీట్ వచ్చిందా? గ్రేట్ గ్రేట్, మా నుంచి కూడా కంగ్రాట్స్ చెప్తాను. కంగ్రాట్స్ చెప్పాలని చెప్పండి సంయుక్త. సరే బాబాయ్ గారు వెళ్ళి. ఏంటి మామ, నీ కూతుర్ని చేసుకుంటాననే విషయం నీలో సంతోషాన్ని నింపి ఇలా అందరికీ సీట్లు పంచేలా చేసిందా? చూడు బాబు, అట్లాంటి మాట మాట్లాడకు. మాటకు అదే మాట మాట్లాడుతున్నావు. మా అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కాబట్టి సీట్ పంచుతున్నా బాబు. మా డబ్బులతోనే కదా మీ అమ్మాయికి ఎంబీబీఎస్ చదివించను. మా డబ్బులు ఇస్తే నేను పోతా, ఇవ్వకపోతే బండి లాక్కుపోతా. నా బండి కాదు కదా, కంపెనీ బండి, ఇన్సూరెన్స్ బండి. తీసుకొని నువ్వు వెళ్ళిపో, ఏం చేయలేవు. అంత ధీమానా? ఆ, ధీమా వేసి మోసపోయి ఏడ్చే రకం కాదు నేను, ఏడిపించే రకం. నేనేంటో చూపిస్తా. పోరా పో ఎల్ఐసి మామ, ఏదో రోజు దొరుకుతావు కదా, అప్పుడు ఉందిరా నీకు. ఏంది అప్పుడే మర్చిపోయావు నన్ను? అదే నేను ఒకసారి పెళ్లి చేసుకుందామని చెప్పాను కదా, ఆ పిచ్చోడ్నే, ఆ ప్రేమ పిచ్చోడ్నే. ఏంటి ఎక్కడ పడితే అక్కడ మీ అల్లరి? నాది అల్లరి కాదు బంగారం, ప్రేమ, ఇష్క్ కాదని. అందరూ వింటారన్న సెన్స్ కూడా లేదా నీకు? ఎక్కడ పడితే అక్కడ ఇలా విసిగిస్తున్నా. ప్రేమ విసుగు కాదు బంగారం. ఏంది సెన్స్ లేదన్నావు కదా? చూసే కళ్ళకి ప్రేమించే మనసుకి సెన్స్ ఉండదు బంగారం. ఎందుకంటే ప్రేమించే మనసుకి కులమత భేదాలు ఏమి ఉండవు కాబట్టి. ఈ డైలాగ్ నన్ను సినిమాల్లో చెప్పుకో, డబ్బులు ఇస్తారు. డైలాగ్ రైటర్గా కూడా పిలుస్తారు, అంతేగాని నా దగ్గర లవ్ గివ్ పనికిరావు. ప్రేమించే అమ్మాయికి కొంచెమన్నా మనసు ఉంటుంది అంటారు, కానీ నీకు ఆ దేవుడు తుప్పు పట్టిన మనసు ఇచ్చాడు. నేనేమైనా ఇన్మునా తుప్పు పట్టడానికి? మరి లేకపోతే ఏంటండి, ఏదో అందంగా ఉన్నారని ప్రపోజ్ చేస్తే ఏదో బాగా పరిగెడుతున్నారు, నేనేమన్నా నేను మింగేస్తానా? మా నాన్న వస్తున్నాడు, వెళ్ళిపోండి. ఏంది? మా నాన్న వస్తున్నాడు, వెళ్ళిపోండి. నాన్న కదా అమ్మాయి, ఎందుకు వచ్చా బాబు? ఏం లేదు, జస్ట్ టైం అడిగాను అంతే. ఏం టైం అడిగా బాబు? ఏమో చెప్పాను అమ్మాయి, ఏం లేదు నాన్న. అన్నాడు పద. టైం అడిగాను అంతే. అరే నేను అన్నది విని తదాస్తు దేవతలు తదాస్తు అన్నారా ఏంట్రా? మరి లేకపోతే ఆ ఎల్ఐసి గాని నేను మామాని పిలవడం ఏంటి, నేను ప్రేమించిన అమ్మాయి వాడి కూతురు అవ్వడం ఏంట్రా? ఇప్పుడు నిజంగా వాడి కూతురే అని కంపల్సరీ డ్రాప్ అవుతావా ఏంటి? చిచి, ప్రసక్తే లేదు. ఆ పిల్లే నాకు పెళ్ళాం, ఆ ఎల్ఐసి మామగాడే నాకు మామ. మరి ఎల్ఐసి మామ నీకుందిరా. బాబు పైసలు ఇస్తానా కదా, పక్కకు జరుగు జరా. నాకు పైసలు వద్దు మామ, నీ కూతురే కావాలి. ఏంటా తిక్కగా మాట్లాడుతున్నావు? దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇదిగో నిన్నేనే, నీకు డాక్టర్ జాబ్ వస్తుందో రాదో అది నాకు అనవసరం, కానీ నీకు మీ నాన్న ఏదో ఒక నుంచి పెళ్లి చేయాలంటే 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుద్ది. సో ఆ ఏదో నేనే అవుతా, కట్నం కూడా అవసరం లేదు. ఏమరా మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? దిమాగ్ ఖరాబ్ అయిందా? చేతి నాన్న, అతని మాటల్లో నిజాయితీ, ప్రేమ ఉన్నాయి. అతను చెప్పేది కూడా కరెక్ట్. ఏమమ్మా నువ్వు మాట్లాడేది నీకేమైనా అర్థమవుతుందా? అందరు కుర్రాళ్ళ అతను ప్రేమ దోమ అంటూ చాటుగా పిచ్చి వేషాలు ఏం వేయలేదు. ఇంతవరకు నన్ను తాకని కూడా తాకలేదు. నా పేరు కూడా తెలియకుండా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాను, అందుకే నచ్చాడు.
చూడలేసి మామ, నేను చూడడానికి బేవర్స్లా కనిపిస్తాను, కానీ నా మనసు బంగారం. నీ కూతుర్ని బాగా చూసుకుంటా. మీరు వెళ్ళండి నాన్న, తనతో కాస్త నేను మాట్లాడాలి. ఎదిగిన పిల్లవి, మంచిది ఏదో చెడు ఏదో నీకు బాగా తెలుసమ్మా, జాగ్రత్త. మై హూన వెళ్ళేసి మామ, నీ బిడ్డ నా బాధ్యత, నువ్వు వెళ్ళు. మా నాన్న అందరికీ చీటింగ్ చేసే ఎల్ఐసి ఏజెంట్. తన వల్ల చాలామంది మంచి ఏజెంట్లకు మచ్చపడింది. తెలుసు, మీ నాన్న వల్ల మాకు కూడా బుద్ధి వచ్చింది, డబ్బు మీద ఒక మంచి క్లారిటీ వచ్చింది. మా నాన్న తాగుపోతాం, మోసాలు అబద్ధాలే మా నాన్న జీవితం. హే, నేను చేసుకునేది మీ నాన్నని కాదు, నిన్ను. ఆయన ఎలా ఉంటే నాకేంది? మరి మా క్యాస్ట్ ఏంటో తెలుసా? తెలుసు. కులం కడుపుకింత కూడు పెట్టదన్న సంగతి నాకు బాగా తెలుసు. అయినా నాకు నువ్వు కావాలి. నీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ నాకు సంబంధమే లేదు. ఐ లవ్ యూ. ఏంటండి, ఇంకోసారి చెప్పవా ప్లీజ్? ఇప్పటివరకు నాతో ఏ అమ్మాయి ఇలా చెప్పలేదు, ప్లీజ్ చెప్పవా? ఐ లవ్ యూ. పద వెళ్దాం. అడ్డమైన వాళ్ళతో ప్రేమ దోమ ఏంటి? మేము చచ్చిపోయామనుకున్నావా? ఇప్పుడు ఎవడరా నువ్వు? కరెక్ట్ టైంకి కరెంట్ షాక్లో వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు. అయ్యో, తను మా అన్నయ్య. మరి చెప్పవేంటే? నేను నీ కాబోయే భర్తని మీ అన్నయ్యతో చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? రే బమ్మడిది, నీ చెల్లి నా పెళ్ళామని ఫిక్స్ అయ్యా, నువ్వు ఫిక్స్ అవ్వు. ఎల్ఐసి మామ సాక్షిగా చెప్తున్నాను, నన్ను నీ చెల్లిని విడదీయాలని చూస్తే చంపడానికైనా చావడానికైనా వెనుకాడను. నీ చెల్లి కోసం నువ్వు చావడానికి రెడీనా? ఏంటి బామ్మడిది, భయపడ్డావా? ఏదో యాక్సిడెంట్ అయ్యేలా చెప్తామని చెప్పా అంతే. సరే సారీ, ఎల్ఐసి మామ కూడా చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. నీ చెల్లి నా బాధ్యత, సరేనా? అరే విక్కీ, అదేంట్రా వదిన ఇంటి తీసుకొచ్చావు, కుంభ తెలియకనే ఏంటి? నీకు చెప్పకుండా పెళ్ళి ఎలా చేసుకుంటానరా? ఓయ్, ఇది నా తమ్ముడు, పేరు విక్కీ. తన పేరు అదేంటి వదిన పేరు తెలియదా నీకు? తెలియదురా, నా పేరు కూడా తనకు తెలియదు. అయినా ఈ రోజులో పేరు తెలుసుకోవాలని ప్రేమించుకుంటున్నారు. అవును కానీ నీ పేరేంటి? నా పేరు రామ్. వదిన, మా అన్నయ్య చాలా మంచోడు. అది తెలుసుకునే తనతో వచ్చాను. ఏం బాబు, బాగున్నావా? బాగున్నాను అంకుల్. అమ్మాయి ఎట్లా ఉంది? బాగుంది. మీరు బాగున్నారా అంకుల్? అలా అంకుల్ అని పిలవకు బాబు, నాకు ఎల్ఐసి మామానే అని పిలువు, అదే బాగుంది. అలాగే వెళ్ళేసి మామ, పదండి ఇంటికి వెళ్దాం. మీ కూతురు నీకు చూద్దరు కానీ. చాక్లెట్ అదేనా? చెప్పారా? చెప్పారా? ఇగో ఇగో చాక్లెట్ తీసుకో అమ్మా. తీసుకో. మీ నాన్న కూడా వచ్చినట్టున్నాడు. అరే, మా నాన్న కూడా వచ్చారా? రండి నాన్న లోపలికి. చూడలుడా, నేను దేనికి వెతికినా నీలాంటి మంచి భర్తను మా అమ్మాయికి తేలేను.
దొరికినందుకు చాలా సంతోషం. చిన్నోడైనా నాకు క్షమించాలని. అయ్యో మామయ్య, మీరు అలా అనకండి మామయ్య. అయినా మీరు మందు మానేసిన మాకు తెచ్చింది, మీలో మార్పడం అందరికి సంతోషకరమైన విషయం. అన్నయ్య బాగున్నాడు నాన్న, వాడికి ఇంకా నా మీద కోపం పోనట్టు, అందుకే వాడు రాలేదు. ఎంతైనా పెద్దోడు కాబట్టి కోపం ఎక్కువ ఆయనకి, అందుకే రాలేడు. మీ మనవాడికి విరాజ్ అని మీ పేరే పెట్టాను నాన్న, మీ అల్లుడు. చాలా సంతోషం బాబు. 45,000 రూపాయలు తీసుకో. నాకు వద్దు వెళ్ళేసి మామ, మీకు చెప్పాను కదా, ఈ డబ్బు వధువు కట్నం కింద మీరే ఉంచుకోండి. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఎల్ఐసి మామ షార్ట్ ఫిల్మ్ మన ప్రొడ్యూసర్గా ప్రవీణ్ అండ్ కెమెరామ్యాన్గా మన సిద్ధు బంజారా అండ్ హీరోయిన్గా స్వాతి అండ్ ఆర్టిస్ట్ మన ప్రేమ్ పవర్ అండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు మంచి మంచి ఆర్టిస్టులు. దీన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు. సో ఇలాంటి షార్ట్ ఫిల్మ్ మన ఛానల్లో ముందు చాలా వస్తూ ఉంటాయి. సో దీన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో హాయ్ గైస్, నేను మీ సిద్ధు బంజారా. సో ఈరోజు ఈ ఎల్ఐసి షార్ట్ ఫిల్మ్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అతి త్వరలో మీ ముందుకైతే మేము తీసుకొస్తాము. సో లాస్ట్ టైం అయితే దివ్య షార్ట్ ఫిల్మ్కి అయితే బాగా సపోర్ట్ చేశారు. సో అలాగే ఈ తెలుగు మూవీ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి షార్ట్ ఫిల్మ్ని కూడా మంచిగా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ ఛానల్ గురించి ప్రమోట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇందులో ఆర్టిస్ట్గా మన అరవింద్ బంజారా అండ్ తనకి ఎంతో వెనుక ఉండి ప్రొడ్యూసర్గా చేసినందుకు మన ప్రవీణ్కి అయితే నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. సో మనోడికి ఇలా కొత్త కొత్త ఆర్టిస్టులని ముందుకు తీసుకురావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇందులో స్వాతి గారు, ప్రేమ్ పవర్ కానీ, మన దేశ్ముఖ్ సార్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు ఆర్టిస్టులుగా. మన బుడ్డోడు మామూలుగా కాదు, ప్రతి టైమింగ్ అయితే ఇరగదీశాడు. సో ఈ షార్ట్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు మూవీ క్రియేషన్స్.